హాయ్ ఫ్రెండ్స్, గర్భనిరోధకం అంటే ఇప్పటి వరకు కేవలం మహిళల బాధ్యతగా లేదా తాత్కాలిక పద్ధతులకే పరిమితమై ఉంది. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు ఒక విప్లవాత్మక ఆవిష్కరణ చేశారు. పురుషుల కోసం ఒక సరికొత్త గర్భనిరోధక పద్ధతిని కనిపెట్టారు. ఇది వాడినంత కాలం పిల్లలు పుట్టరు. వాడడం ఆపేస్తే మళ్ళీ ఎప్పటిలాగే తండ్రి అయ్యే అవకాశం ఉంటుంది. ఈ అద్భుత ఆవిష్కరణ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ అద్భుతమైన పరిశోధన వెనుక అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఉన్నారు. జెనెటిక్స్ ప్రొఫెసర్ పౌలా కోహెన్ నేతృత్వంలోని బృందం 6 ఏళ్ల పాటు శ్రమించి ఈ విజయాన్ని అందుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రతిష్టాత్మక ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు ఈ పద్ధతి ఎలా పనిచేస్తుంది? మన శరీరంలో కణాల విభజన చెంది శుక్ర కణాలకు ఉత్పత్తి చేసే ప్రత్యేక ప్రక్రియను మియోసిస్ అంటారు. శాస్త్రవేత్తలు JQ1 అనేటువంటి ఒక చిన్న అణువును ఉపయోగించి ఈ ప్రక్రియను మధ్యలోనే తాత్కాలికంగా ఆపేశారు. దీనివల్ల కొత్త శుక్ర కణాలు పుట్టడం ఆగిపోతుంది. ఇది హార్మోన్లతో సంబంధం లేని పద్ధతి కావడం విశేషం. శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని మొదట ఎలుకలపై నిర్వహించారు. 3 వారాల పాటు JQ1 అనేటువంటి మందును ఇవ్వగా వాటిలో శుక్రకణాల ఉత్పత్తి 100% ఆగిపోయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మందు ఆపేసినటువంటి 6 వారాల తర్వాత మళ్ళీ శుక్రకణాలు ఉత్పత్తి అవ్వడం మొదలైంది. ఆ ఎలుకలకు పుట్టిన పిల్లలు కూడా 100% ఆరోగ్యంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. సాధారణంగా పురుషుల గర్భనిరోధక పద్ధతిలో వేసెక్టమీ అనేది శాశ్వతమైంది. దాన్ని వెనక్కి తీసుకోవడం కష్టం. ఇక హార్మోన్ల పద్ధతుల్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువ. కానీ కార్నెల్ శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఈ విధానంలో మూల కణాలకు ఎటువంటి హాని కలగదు. అంటే తండ్రి కావాలనుకున్నప్పుడు మెడిసిన్ ఆపేస్తే చాలు, మళ్ళీ పాత సామర్థ్యం తిరిగి వస్తుంది. భవిష్యత్తులో ఈ మందును మనుషులకు అందుబాటులోకి తెస్తే దాన్ని ప్రతి 3 నెలలకోసారి తీసుకునే ఇంజెక్షన్ లాగా లేదా చర్మంపై అంటించుకునే ప్యాచ్ లాగా వాడుకోవచ్చని ప్రొఫెసర్ కోహెన్ చెప్తున్నారు. ఇది పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యానికి ఎటువంటి ముప్పు లేకుండా గర్భాన్ని నియంత్రించడానికి ఒక గొప్ప మార్గం కాబోతోంది. చూసారుగా ఫ్రెండ్స్, ప్రపంచంలో మరో అసాధ్యం సుసాధ్యమైంది. పురుషుల గర్భనిరోధక రంగంలో వచ్చిన ఈ మార్పు భవిష్యత్తులో కుటుంబ నియంత్రణ పద్ధతుల్నే మార్చేయబోతోంది. కొత్తగా వెలుగులోకి వచ్చిన ఈ మ్యాజిక్ మెడిసిన్ ఆవిష్కరణ మున్ముందు ఇంకెన్ని మార్పులు తెస్తుందో వేచి చూడాలి. ఈ స్పెషల్ ఫీచర్పై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.